ఈ వీడియో లైవ్లో దివ్య గారి వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి హౌస్లో వాళ్ళు పడుకునేంత వరకు లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మిడ్ నైట్ టాక్స్ అనుకోండి, మిడ్ నైట్ ముచ్చట్లు అనుకోండి, అంటే వాళ్ళకి మిడ్ నైట్, మనకి ఎర్లీగానే వాళ్ళు పడుకుంటుపోయారు, బట్ వాళ్ళకి మిడ్ నైట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈ మిడ్ నైట్ టాక్స్ ఎక్కడ చూడాలని. నథింగ్ బట్ ఇది లైవే. కొన్నిసార్లు వాళ్ళకి మనకి ఎర్లీగా క్లోజ్ చేస్తారు, వాళ్ళకి మాత్రం నైటే. అలాగే వారిని మార్నింగే లేపుతారు 8కి 9కి, మనకు మాత్రం 1 గంటకు చూపిస్తారు. ఎందుకంటే మధ్యలో చాలా పాటు మనకు కట్ చేసేస్తున్నారు ఎపిసోడ్లో వేయడం కోసం. సరే, ఇందులో ఏంటంటే మేజర్గా తనుజ గారి డిస్కషన్స్ వింటా ఉంటే నాకేమనిపించింది అంటే తనుజ గారికి కొంచెం గట్టిగానే హింట్స్ వచ్చినాయి. మనకి లేపేసారేమో అనిపించింది. చెప్తాను ఎక్కడ నాకు అనిపించింది ఏంటి అని. అలాగే వీళ్ళు కామనర్స్ కోసం మాట్లాడుకున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ వాళ్ళు చేసిన రచ్చ ఏంటి అన్న విషయాన్ని మాట్లాడుకున్నారు. దట్టు విత్ కామనర్స్ ఓన్లీ మాట్లాడుకున్నారు. అది ద సర్ప్రైజ్. నెక్స్ట్ మేజర్గా కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు, ఆవిడ వెళ్ళిపోయారు. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, నేను ఏదైతే అనుకున్నానో ఆ టైమింగ్ రిలేటెడ్ దానికి సేమ్ అదే అయిందేమో నాకు అనిపించింది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా ఈ వీడియోని మీరు లైక్ చేస్తే నేను చాలా అంటే చాలా ఆనందపడతాను అనమాట. ఆనందపడతాడు. సో వీడియోని లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఆనందపడతాను. ఈ వీడియో ఖచ్చితంగా నాకు తెలిసి వెళ్తుంది గట్టిగానే, మినిమం 40K వెళ్తుంది అనుకుంటున్నా. మీరు ఒక 3000 లైక్స్ ఇస్తే, దాని తర్వాత ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఇస్తే మనం 75 టార్గెట్ ఏదైతే అనుకున్నామో దానికి రీచ్ అవడానికి ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లేదంటే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి ఈ విషయాల మీద. సో దివ్య, భరణి అన్న, సుమన్ గారు వాళ్ళ ముగ్గురు కూర్చొని ఉంటారు. థ్యాంక్ యూ బిగ్ బాస్, మీ వల్లే మా మమ్మీ బిగ్ బాస్కి వచ్చారని దివ్య హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. దివ్య వెళ్ళిపోయిన తర్వాత నుంచి నాకు అక్కడి నుంచి అర్థమైంది. దాని తర్వాత డెమోన్ అండ్ సంజన గారు కూర్చొని ఉంటారు అనమాట. స్ట్రెస్ అంతా పోయింది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. రీతు అండ్ డెమోన్ ఇదే పొద్దున్న కూడా అరిచో సర్లే మన అమ్మాయే అని చెప్పి అర్థం చేసుకున్నా ఏమీ అనలేదు. నెమ్మదిగానే మాట్లాడుకుంటున్నారు లేండి, సీరియస్గా కాదు, నెమ్మదిగానే మాట్లాడుకుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. రీతు, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నావు, గుర్తు తెచ్చుకోను, మరి మన అమ్మాయిని వదిలేసినోడివి, మరి ఎందుకు అనాలి ఇప్పుడు అని డెమోన్. ఆ టైంలో నేను హట్ అయ్యా. సో నేను హట్ అయిన విషయం నీకు తెలియాలి కదా అని చెప్తున్నాడు. ఏందో వీళ్ళది ఇది ఆగదు మామ, ఇది వెళ్తుంది, ఇది ఇలాగే వెళ్తుంది, ఇలాగే ఉంటుంది. రేపు రీతు వాళ్ళ మదర్ వస్తారు, ఆవిడ ఏమంటారు, ఏం చెప్తారు, నాకు ఇద్దరితో టెన్షన్ ఉండే. ఒకటి డెమోన్ వాళ్ళ మదరు, ఆవిడ ఏమీ అలా సూపర్ అనిపించారు. ఈవిడేమంటారని చెప్పి అనినా తప్పని కాదు, వీళ్ళు అంట వాళ్ళు వీళ్ళు హ్యాండిల్ చేస్తారు అన్నది, వీళ్ళ గేమ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నదే. దాని తర్వాత ఇంక బిగ్ బాస్ మాకు కాసేపు ఆడిపించాడు రేపు ఎపిసోడ్లో పాయింట్స్ కోసం. ఈ సిటప్స్, గుంజీళ్ళు అని, ట్రైన్ అని, గీనని ఏదేదో ఆటలాడిపించాడు, ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పి రేపు ఎపిసోడ్లో మనకి మధ్యలో వేస్తారు ఆ ఫ్యామిలీకి వచ్చే గ్యాప్లో. సో భరణి అన్న బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళ మదర్ని తీసుకురావడం తనకు ఒక వన్ ఆఫ్ ద డ్రీమ్ అన్నట్టు, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అది అని చెప్పి తనుజకి చెప్తా ఉంటారు. హ్యాపీ బుడిగి, అరే బుడిగి అని చెప్పి ఆవిడ ఏదో పేర్లు పెట్టి పిచ్చి పేర్లు పెట్టి అని చెప్పి వాళ్ళు అన్నారుగా. నేను పాజిటివ్గా చెప్తాను, పిచ్చి పేర్లు అంటే అలా ఏదో పిలుచుకుంటా ఉన్నారు. దాని తర్వాత భరణి అన్న దివ్య కూర్చుంటారు. చాలా బాగా అనిపించింది, మీ మమ్మీ రాగానే నువ్వు చిన్నపిల్లలు అయిపోయి వెయిట్ చేసావు, మమ్మీరా అని చెప్పి అదొక డిస్కషన్ తీసేస్తున్నారండి. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్, తనుజ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య వాళ్ళ మదర్ కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వచ్చి అలా పాజిటివ్ ఇచ్చి వాళ్ళ వెళ్ళిపోయారు దివ్య మమ్మీ అనగానే ఈవిడ నువ్వు అంటారు. ఆ జోకులు ఇవన్నీ అంటే తనుజ అంటూ ఉంటారు. సో ఎందుకు పెద్ద రెస్పాండ్ అవ్వరు. మేబీ ఏమైనా వాళ్ళ మదర్ నెగిటివ్గా అన్నారు అని చెప్పి అలా తీసుకున్నారంటారా, చిన్న క్వశ్చన్ మార్క్. కళ్యాణ్, నీకు ఇప్పుడు టెన్షన్ మొత్తం పోయింది కదా, చక్కగా ఫస్టే వచ్చి వెళ్ళిపోయారు మీ ఫ్యామిలీ. సో పూజ వచ్చింది అన్నాడు, తన పేరు పూజ అని చెప్పారా ఏమో. పూజ వచ్చింది, పెళ్లి కూతురుని చేసేసావు, ఎవరెవరు వస్తారని చెప్పి వెయిట్ చేస్తావు, ఆ వెయిట్ చేయాల్సిన నెసిటీ లేదు, ఇంకెవరు వస్తారని చెప్పి ఆలోచించడం తప్పితే నీ గురించి మాత్రం ఏం లేదు, యు ఆర్ డన్, నీది అయిపోయింది కదా అంటే తనుజ నో అంటది. అవునా, నాట్ కంప్లీట్లీ అంటది. అనగానే ఏంటి, ఏమైంది, ఏం బ్యాలెన్స్ ఉంది, మాట్లాడాలని అనుకున్నవన్నీ మాట్లాడేవా లేదా ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. అయితే తను ఏమంటదంటే ఏం మాట్లాడలేదంట. అదే మీరు అరగంట ఉన్నారు కదా, ఏం చేస్తారు లోపల అడుగుతాడు. ఏమో తెలియలేదు, అలా అయిపోయింది, టైం అయిపోయింది, జస్ట్ హౌస్ గురించి మాట్లాడుకున్నాం, అసలు 1 అవర్ ఏం మాట్లాడుకున్నది గుర్తులేదని. గుర్తు లేకపోతే ఇట్స్ ఓకే, అది కొంచెం అలా గుర్తుండకపోవచ్చు, కానీ ఏమీ మాట్లాడుకోలేదు, అడగాల్సిన అడగకుండా అలా ఏం లేదు, మాట్లాడుకున్నారని అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ ఏడవద్దు, ఇరిటేట్ అవ్వద్దు, సపోర్ట్ ఉంది అన్నది కాకుండా కొన్ని విషయాలు విత్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నారేమో అనిపించింది. చెప్తాను ఎక్కడెక్కడ అనిపించింది ఏంటని చెప్పి, ఇందులో వస్తాయి. కళ్యాణ్ కూడా అంతేలే, మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటుంటారు. నెక్స్ట్ కట్ చేస్తే ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు బట్టి అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు, వాళ్ళు వేరే చోట మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ భరణి అన్న, దివ్య, తనుజ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. ఇటు సైడ్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ లేకుండా వెళ్ళిపోతే మాత్రం అదొక ఇన్కంప్లీట్గా ఒక వెలుతులా ఉంటుంది అన్నట్టు భరణి అని చెప్తాడు. కరెక్టే, కానీ మరి అది 10 వారాలు 10 మంది వెళ్ళాల్సిందే కదా ఆ టైం వరకు.
తనుజ లైఫ్లో ఏదైనా అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చాక మీకు తెలుస్తాయి చాలా విషయాలు, ఇక్కడ రండి అని చెప్పి. వాట్ ఈజ్ లైఫ్ అని డౌట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కమ్ టు బిగ్ బాస్. యూ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ బిగ్ బాస్. ఇక్కడ అన్ని విషయాలు నేర్చుకుంటారు. ఇక్కడ అన్ని బళ్ళు రిపేర్ చేయబండులాగా ఇక్కడ అందరి మనసులు రిపేర్ చేయబండి. మీకు అన్ని విషయాలు బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం, రాయి చెట్టు కింద జ్ఞానోదయం అంటే ఇక్కడ వస్తే మీ అందరికి కూడా జ్ఞానోదయం అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో పెట్టేసి పిడుతారు ఇక్కడ అని చెప్పి అలా ఇండైరెక్ట్గా. ఆ సాంగ్ రాగానే హార్ట్ బీట్ లెవెల్ కొట్టుకోవటం స్టార్ట్ చేసింది అని చెప్పింది తనుజ. ఏ సాంగ్ వచ్చింటారంటే నాకు తెలిసి అమ్మా అమ్మా నిత్యం అది సాంగ్ ఉంటుంది కదా, నాతో ఉండాలి అది అనుకుంటున్నాను నేను, తెలీదు నాకు కూడా. దివ్య వాడు అంటేనే సారీ దివ్యతో అంటారు, తనుజ గారు అంటారు, కానీ వాడు అంటేనే ఉన్నాడు. వస్తే తమ్ముడు వస్తాడు, కజిన్ వస్తాడంటే మీ అమ్మనే రావాలన్నాను నేను అని చెప్పి తనుజ చెప్తున్నట్టున్నారు. మీ అమ్మనే రావాలన్నానంటే బర్ని అమ్మంటే ఏదో బర్ని గారు ఏదో ఓవర్లాప్ చేస్తారు, అమ్మంటే ఏదో బలం వచ్చేస్తుంది ఏదో చెప్తా ఉంటారు. నెక్స్ట్ దివ్య అంటారు, వీళ్ళ మమ్మీ పక్కకి వెళ్దాం అంటే పక్కకి వెళ్ళి కూర్చున్నారు. మా మమ్మీ ఎప్పుడెప్పుడు వచ్చి అందరితో మాట్లాడదామని చెప్పి వెళ్ళిపోదు అన్నట్టు ఉన్నారు అయ్యని చెప్పి చెప్తుంటారు. తనుజ అంటారు షీఈ్ క్రేజీరా దివ్య వాళ్ళ మదర్. ఐ జస్ట్ లవ్ హర్ ఎనర్జీ, ఓ మై గాడ్ అంటారు. సో నేను కూడా అంతే, అందరూ ఎనర్జీగా పెదా అయ్యారు. నేను ఎప్పుడూ చూడలేదు నీలో అన్నట్టు చెప్పారనమాట. షీఈ్ వేరే లెవెల్ బ్రో, ఆర్ ఎనర్జీ పీక్స్ అని చెప్పి వాళ్ళ మదర్ని కొంచెం గట్టిగా పొగుడతారు. దాని తర్వాత అది అయిపోతుంది. నెక్స్ట్ దివ్య, భరణి గారు, నెక్స్ట్ సుమనన్న కూర్చొని ఉంటారు. దివ్య ఎవ్రీ ఇయర్ రాఖీకి నాకు ఒక మంచి గిఫ్ట్ పంపించండి. హలో మాస్టర్లు కొంచెం గుర్తించుకోండి, మరి బ్రదర్స్ అనుకున్నారు కదా దానికోసం. దివ్య బాబు రిలాక్స్ కాదు పంపించాలంటే సుమనన్న ఇట్లా అంటూ ఉంటాడు. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకి హింట్స్ వచ్చుంటే వీళ్ళకి వీళ్ళు ట్రీట్ చేయండి అని చెప్పి అని అనిపిస్తూ ఉంటుంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. లేదంటే ఈ రాఖీలు ఇవన్నీ సడన్గా వచ్చినప్పుడు అనిపిస్తుంది. మేబీ అయ్యి ఉండొచ్చు, కోఇన్సిడెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. అది దివ్య విషయం కానీ తనుజ విషయం కానీ ఎవరి విషయమైనా. జస్ట్ మనం ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు కాబట్టి, నా పర్సెప్షన్ చెప్తున్నాను, జస్ట్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా హింట్ అనే యాంగిల్లోనే ఆలోచిస్తాం. అట్లీస్ట్ నేను నాతో పాటు కొంతమంది ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి నాకు అనిపిస్తుంది ఈ హింట్ ఇచ్చారేమో అందుకని ఇలా మాట్లాడతారేమో, హింట్ ఇచ్చారేమో అందుకని ఇలా చేశారేమో అని డౌట్ కొడుతూ ఉంటుంది. నెక్స్ట్ కట్ చేస్తే డోర్ దగ్గర అందరూ ఉంటారు. కళ్యాణ్ ఫుల్ ఏడుస్తూ ఉంటాడు, మామూలు ఏడుపు కాదు. వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయారు, నేను ఇదే అనుకున్నా ఎగ్జాక్ట్గా. మనకి ఏదైనా ఉండొచ్చు కానీ నేను చాలాసార్లు ఇంట్లో పిల్లండి ఆ మూమెంట్ అలా వస్తుంది, అలా ఉంటుంది. అందుకనే 10 నిమిషాలు 15 నిమిషాలు నేను అనేది ఏంటంటే మనకు ఉండకపోయినా మనకి ఎంత కోపం ఉన్నా అది పేరెంట్స్ చూసేవాటికి అది వచ్చేస్తుంది. సో అది గుర్తించాలి అని అదొక్కటే తాపత్రయం అంతే. తెగ ఏడుస్తాడు, బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇమాన్యుల్ వాళ్ళు ఫుల్ ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా అంటే సంజన రే స్మాల్ బాయ్ ఎందుకు ఏడుస్తున్నావు, స్మాల్ బేబీ అన్నట్టు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇమాన్యుల్ కళ్యాణ్ ఊరుకో వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ చూస్తే చాలా హ్యాపీగా ఉన్నారు మీ అమ్మ, చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి ఏడుస్తుంటారు. మిగతా వాళ్ళందరూ భరణి అన్న, తనుజ వీళ్ళందరూ కొద్దిగా వెనక్కి నుంచి ఉంటారు. సంజన హ్యాపీ టీయర్సే కదా అంటే అప్పుడు డబల్ కా మీటాన్ని తినేస్తానని చెప్పి దివ్య ఏదంటే అప్పుడు ఇంకా నవ్వటం స్టార్ట్ చేసి తినేరా కావాలంటే అంటాడు. సో అలా వస్తాడు అక్కడి నుంచి. ఫుల్ ఎమోషనల్ మూమెంట్ లోడ్ అవుతుంది కళ్యాణ్ విషయంలో. చాలా అంటే చాలా చూడండి, మనల్ని ఎంత దూరం పెట్టినా ఏం చేసినా సరే మనకి ఎంత కోపం ఉన్నా వాళ్ళని చూడంగానే వచ్చేస్తుంది. అదే రక్త సంబంధం అంటే ఏముంటుంది, కావాలని ఎవరిని చేయరు కదా. ఇక డైలాగ్స్ కూడా వస్తాయి, వాళ్ళ మదర్ ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పి కావాలనే మేము హాస్టల్లో పెట్టలేదు చదువు కోసం పెట్టాం అన్న విధంగా చెప్తారంట అక్కడ. సో ఆ బాధలన్నీ కళ్యాణ్ మాట్లాడి చూసుంటారు. నాకు ఇప్పుడు తలుచుకుంటేనే జుమ్ అంటుంది, మరి రేపు ఏమవుతుందో ఏంటో. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ ఇక్కడ నుంచి డిస్కషన్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ, ఏం ఫీల్ ఇచ్చావు అంటాడు కళ్యాణ్ తనుజకి. ఏదో ఇచ్చింది, ఏమి ఇచ్చిందంటే సోషల్ మీడియా టాక్ ప్రకారం శారీ ఇచ్చిందంట తనుజ కళ్యాణ్ వాళ్ళ మదర్కి. థ్యాంక్ యూ అనే తను థ్యాంక్ యూ దేనికి, కొట్టించినందుక అంటే కొట్టించారంట. ఓసారి 2 దెబ్బలు అయ్యింది అని చెప్పి కొట్టించారంట. కళ్యాణ్ కాదు నువ్వు కొట్టినందుకు అంటాడు. ఇదే ఇది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే డిస్కషన్లు. అదేదో చిరిపిగా ఫ్లడ్ చేస్తున్నట్టు అలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కళ్యాణ్ దగ్గర నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఏంది మ్యాటర్ అనేది మళ్ళీ క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఏంది ఇష్యూ ఏంది, జస్ట్ ఫ్రెండ్షిప్ అయినా ఏమైనా మనసులో ఏమైనా రన్ అవుతున్నాయా, రన్ అయితే ఎందుకు అవసరం లేదు భయ్యా, నేను చెప్తే ఎంతమంది కూడా చెప్పా దేకరని చెప్పి బయటికి వెళ్ళాక ఏం వర్కౌట్ అవ్వవు, అనవసరంగా ఇబ్బంది పట్టడం తప్పితే ఇంకోటి ఉండదు. మేబీ కళ్యాణ్ కూడా అంత సీరియస్గా సరదా కూడా ఫ్లడ్ చేస్తూ ఉండొచ్చు, చెప్పలేం. నువ్వు కొట్టినందుకు అనగానే ఇద్దరు కొంచెం నవ్వుకుంటారు. అయిపోయింది. తనుజ ఏముంటుందంటే షీఈ్ ఇన్నోసెంట్, వాళ్ళ మదర్ కళ్యాణ్ వాళ్ళ మదర్ షీఈ్ క్యూట్ అనగానే కళ్యాణ్ డ్యామ్ ఇన్నోసెంట్ అంటాడు. అమ్మో మామూలు ఇన్నోసెంట్ కాదు, మదర్స్ అందరూ ఇన్నోసెంట్ మా మ్యాక్స్ టు మ్యాక్స్. తనుజ ఆవిడ నాకు చెప్తుంది కదా ఎంత క్యూట్ అనిపించిందో అని చెప్పి. ఏం చెప్పారా అంటే
కావాలని పెట్టలేదు, చదువు కోసం పెట్టాము అంది. రియల్లీ క్యూట్ అని హాస్టల్లో పెట్టారు కదా ఆ విషయం, మేము కావాలని పెట్టలేదు చదువు కోసం పెట్టామని చెప్పి. కళ్యాణ్ చిన్నప్పటి నుంచి డాడీ తప్ప ఇంకేమి లేదు తనకి, ఇంకెవరు తెలియదు. వాళ్ళది లవ్ మ్యారేజ్ అంట, వాళ్ళ మదర్ది ఫాదర్ది. సో ఇంకెవరు తెలియదు తనకి. సో లవ్ మ్యారేజ్ కదా అనగానే తనుజ అది ప్రేమిస్తే అలా ప్రేమించాలి, లేదంటే ప్రేమించద్దు అన్న విధంగా సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ అయినా కూడా గివప్ ఇవ్వకుండా తోడుగా ఉండాలి అని చెప్తుంది. కళ్యాణ్ ఏమో మరి ఆవిడ లాయల్టీ ఉండాలి అన్న విధంగా చెప్తే, మరి ఆవిడ లాయల్టీనే నాకు వచ్చింది, గుర్తించాలి నువ్వు, కొంచెం లాయల్టీ నా దగ్గర కూడా ఉంది అన్నట్టు తనుజ. అది మీ వైఫ్ అడిగితే తెలుస్తుంది ఫ్యూచర్లో. ఇండైరెక్ట్గా నువ్వు ఎన్ని చెప్పినా ఇండైరెక్ట్గా చెప్తారా, ఇవన్నీ జరిగే పనులు కాదు, కానీ ఫ్యూచర్లో మీ వైఫ్ ఏంటి అప్పుడు చూద్దాం నువ్వు ఎంత లాయల్ ఏంటి అని చెప్పి అన్న తర్వాత మళ్ళీ ఏదో కళ్ళతో మాట్లాడుకున్నారు, ఏదో అయింది, ఇంకో 2 దెబ్బలు కావాలా అని అడిగింది. సో నువ్వే నా వైఫ్ అన్నాడా మరి ఏదో అనుంటున్నాడు, ఏదో జరిగింది అక్కడ. ఇలాంటి చెప్పినప్పుడు నాకు సిగ్గేస్తూ ఉంటుంది. సో ఇంకో 2 దెబ్బలు కావాలా అనింది. కళ్యాణ్ 2ఏనా అంటాడు. మళ్ళీ నాకు అమ్మా నాకు పడతాను ఈ దెబ్బలు అనిపించింది. ఇళ్ళను పిల్ల వేషాలు అన్నట్టు అని కాకుండా కొంచెం కొన్ని క్యూట్గా ఉంటాయి, కొన్ని ఏమో ఇలా నవ్వొస్తూ ఉంటాయి, ఏందిరా ఇది అన్నట్టు. సో కళ్యాణ్ 2 అనగా తనుజ సోది ఫెలో అని చెప్పి మళ్ళీ అందరు నవ్వుకుంటారు. ఓకే ఓకే. తనుజ తర్వాత మళ్ళీ వెనక వచ్చి 2 దెబ్బలు భుజం మీద దబా కొట్టి ప్రౌడ్ అబౌట్ యూ గుడ్ అని చెప్పి 2 దెబ్బలు వేస్తారనమాట. దాని తర్వాత ఒక్కడే కూర్చొని ఆలోచించుకో, కొన్ని అంటే ఫ్యామిలీ వీక్ అయింది కాబట్టి కొన్ని ఆలోచించుకో అని చెప్పి వాడు వెళ్ళిపోతారప్పుడు కళ్యాణ్ అంతేనా అని అడుగుతాడు. ఇంకేం కావాలి, వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ లాంటి డైలాగ్ ఏదైనా వస్తుందేమో అనుకున్నా. అనగానే మాట్లాడటానికి ఇంకేదో ఉంది అని చెప్పి అడుగుతాడు అనమాట. అంటే తను నువ్వు మాట్లాడాలా, అవునా అని చెప్పి వచ్చి కూర్చుంటుంది. సరే చెప్పు అనగానే కళ్యాణ్ మళ్ళీ ఎందుకు ఇచ్చావు అన్నట్టు తను ఇవ్వాలనిపించింది ఇచ్చాను అని. కళ్యాణ్ వై మై మామ్ తనుజ వై మీ అంటే ఈ హౌస్లో సపోర్టివ్గా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అని అంటారేమో అనుకున్నా అని అక్కడ గ్యాప్ ఇచ్చారు, కామా పెట్టి ఏమన్నారంటే అంటే అందరూ నాకు సపోర్టివ్గా ఉన్నారు, అందరూ నన్ను పట్టించుకున్నారు, అందరూ చూశారు, నన్ను బాగానే చూశారని చెప్పి సంవేర్ సంహో ఈ పాయింట్ అక్కడ కామా నోట్ డౌన్ చేసుకుని మళ్ళీ మాట్లాడతా. సంవేర్ సంహో అంటే కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంది నువ్వు కాబట్టి అలాగే 5 వీక్స్ లెఫ్ట్ కదా, తర్వాత నీ జర్నీ నీదే నా జర్నీ నాదే అంటారనమాట. సో ఆవిడ ఏం చెప్పాలి కదండి, ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే అందరికన్నా ఎక్కువ పట్టించుకుంది నువ్వే కాబట్టి అందుకని మీ మమ్మీకి ఇచ్చానని చెప్దాం అనుకున్నారు. కానీ మధ్యలో ఆవిడకి వాళ్ళ సిస్టర్ ఏదో హింట్ ఇచ్చినట్టు అది గుర్తొచ్చింది. అంటే నువ్వేనే కాదు హౌస్లో అందరూ పట్టించుకున్నారు, అందరూ సపోర్ట్ చేశారు, అందరూ కేర్ చేసుకున్నారు అని అన్నారు. సో ఇక్కడ నాకు వచ్చింది ఓకే, ఇది కొంచెం గట్టిగానే హింట్ ఇచ్చారు, మనకి కట్ చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా వై బిగ్ బాస్ ఎందుకు కట్ చేశారు? అది లైవ్లోనే ఇక్కడ ఎపిసోడ్లో ఇక్కడ మాకు తెలియాలి కదా ఏమేమి హింట్లు ఇచ్చారు, ఏమేమి చేశారని. నేను నెగిటివ్ వీళ్ళు అనట్లా. ఇప్పుడు తనుజాను మళ్ళీ నువ్వు ఎప్పుడే తనుజాను ఏదో అంటే నేను అనట్లేదురా సామే, నాకు కాంటెంట్ వేయలేదు, నేను చూడలేదని చెప్పి నా బాధ అంతే. ఎవరెవరు ఏమి ఇంట్లో ఇచ్చారో చెప్తే దాని తర్వాత మన అనాలిసిస్కి ఉపయోగపడుతుంది కదా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు సుమనన్న తనుజాను అవాయిడ్ చేశారనుకోండి, వాళ్ళ వైఫ్ చెప్పారు గట్టి అవాయిడ్ చేశారనుకుంటాం. సుమనన్న తనుజాను అవాయిడ్ చేయలేదు అనుకోండి, వాళ్ళ వైఫ్ చెప్పలేదు గట్టి అవాయిడ్ చేయలేదు, అది మనకు చూపించలేదు అనుకోండి, ఇక్కడ ఏం జరిగిందో మనకు అర్థం కాదు కదా. అర్థమైందా రాజా? అది అలా ఆవిడ చెప్తా క్యూట్గా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అనమాట. ఎందుకు ఇచ్చా అంటే నువ్వు నాకు ఎక్కువ సపోర్టివ్గా ఉన్నా గట్టి ఇచ్చా అంటే మిగతా వాళ్ళు ఉన్నారు బట్ నువ్వు కొంచెం ఎక్కువ. అలాగే 5 వారాలు ఇంకొక 5 వారాలు అయిపోతే నీ జర్నీ నీదే నా జర్నీ నాదే చెప్పేశారు మామా, నీకు చెప్పేశారు మామ క్లియర్గా, నీ దారి నీది నా దారి నాది అని చెప్పారు. మరి మామకు అర్థమైందో లేదో తెలియదు మనకి. దాని తర్వాత కట్ చేసాడు ఆ దుర్మార్గుడు. మంచి డిస్కషన్ క్యూట్గా చెప్పుకునే వాళ్ళం మనం, లేపేశాడు. కట్ చేస్తే మళ్ళీ మనోడు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వస్తుంటే కళ్యాణ్ ఏడాడు మామూలుగా ఉంటాడు, ఇమాన్యుల్ వచ్చిన తర్వాత గట్టిగా ఏడుస్తాడు. చూసారా ఎంత కావాలంటే అంత ఏడుపు వస్తుంది ఆ హౌస్లో ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఉంటే. మామ నేను చెప్తాను చూడండి, మనం యంగ్గా ఉన్నప్పుడు ఇలా సేమ్ సిచ్యువేషన్ని మనం యంగ్గా ఉన్నప్పుడు మనకు ఒకలాగా అనిపిస్తుంది, మనం మ్యారేజ్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఒకలాగా అనిపిస్తుంది, మనకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఒకలాగా అనిపిస్తుంది, మన పిల్లలు పెద్ద అయిన తర్వాత నాకు తెలిసి మేబీ ఆ సిచ్యువేషన్ ఇంకోలాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రతి సేమ్గా ఎమోషన్ ఫీల్ అవ్వాలి. సో ఈ బిగ్ బాస్ ఎందుకు ఇంత ఫేమస్ ఏంటి అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆ డిఫరెంట్ సిచ్యువేషన్స్ని డిఫరెంట్ వేస్లో చూస్తూ ఉంటారు. అందుకనే అది అన్ని ఒపీనియన్స్ రావడానికి అదే కారణం. కొంతమంది దాన్ని ఓకే కొంచెం ఏజ్ తక్కువ ఉన్నా అది చూసి అర్థం చేసుకొని ఓకే ఇలా ఉండొచ్చు అని అనుకుంటారు. కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్నా సరే కొన్ని చూసి కొన్ని ఇదిగా అనిపిస్తాయి. ఇప్పుడు కొంచెం యంగ్గా ఉన్నారనుకోండి, ఇలాంటి కాన్వర్సేషన్ అంటే క్యూట్గా స్వీట్గా ఉంటాయి. కొంచెం బాగా ఎక్కువ ఏజ్లో ఉన్నారనుకోండి
వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏంద్రా ఇది లొల్లి అనుకుంటారు. కొంచెం మధ్యలో ఉన్నారనుకోండి అంటారు, అటు క్యూట్గాను ఫీల్ అవ్వలేము, ఇటు లొల్లిలాను ఫీల్ అవ్వలేము. అలా ఉంటుంది. మనం ఫీల్ అయితే మళ్ళీ మన ఇంట్లో ఫీల్ అవుతారు, ఇప్పుడు నీళ్ళు అన్నీ పోయినాయి, రొమాన్స్ మొత్తం పోయింది అనేది ఫీల్ అవుతుంది. సో మధ్యలో ఉంటాం అనమాట. అలా నాకు అర్థమైంది అది. సో ఈమెయిల్ వచ్చి మంచిగా ఉంది, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, చాలా సాధించావు, వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. నేను చెప్పాను వాళ్ళు ప్రౌడ్గా, వాళ్ళ ప్రౌడ్నెస్ చూపించుకోవడానికి హౌస్లోకి వచ్చి చూపించుకోవాలి కదా, 10 నిమిషాలు పావు గంట మంచిగా ఉంటుంది, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, చాలా సాధించావు, చాలా అంటే చాలా సాధించావు తమ్ముడా, నువ్వు చెప్తావు చూడు ఎలా సాధించాలని చెప్పి, నువ్వు అలానే సాధించావు అని చెప్పి చెప్తాడనమాట. కళ్యాణ్ మళ్ళీ ఇక్కడి నుంచి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ మాట్లాడిన దగ్గర నుంచి మొత్తం గుర్తొస్తూ ఉంటుంది వెనకాల ఏదైనా సరే. ఈమెయిల్ మళ్ళీ మీ అమ్మ వాళ్ళు ఇది కూడా చూస్తారు కదా, ఫీల్ అవుతారు, ఏడవమాకు అని చెప్తాడు. నేను చెప్పాను కదా అదే ఏదో అంటారనమాట, సూపర్ ఉంటుంది, నేను చెప్పినట్టు నీకు నిజంగానే సూపర్ ఉంటుంది అని చెప్పాను కదా, ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో చూసుకో, అది కళ్ళల్లో చూడు, కళ్ళల్లో కనిపించింది వాళ్ళ మదర్ దాంట్లో అని చెప్తూ ఉంటాడు. ఇంకా లైఫ్కి ఇంతకన్నా ఇంకేం అవసరం లేదురా, 5-6 కోట్ల మందిలో అలాంటి అదృష్టం మీ మమ్మీకి వచ్చింది, చాలా తక్కువ మందికి వస్తుంది, మీ మమ్మీకి వచ్చింది, ఇంతకన్నా ఇంకేంటి, ఇంతకన్నా పెద్ద అవకాశం ఎలా వస్తుంది, ఏం కాదు కళ్యాణ్ వదిలేసి ఇంకా ఎమోషన్స్ అన్ని తీసేసి కొంచెం బాగుండు అన్నట్టు చెప్తారు. ఇంకా దానగానే కళ్యాణ్ నవ్వుతాడు, ఇంక మామూలుగా అవుతాడు. ఎప్పుడు అనుకోని ఉండదు టీవీలో కనిపిస్తుంది అని చెప్పని వాళ్ళ మదరు. అలాగే ఎమ్మెల్యేలు ఇంకా అందరు కనబడతారా, ఇంకా చాలా షోస్ ఇవన్నీ ఉంటాయి, అందరు కనిపిస్తారు, నువ్వు కనిపిస్తావు, మీ మమ్మీ కనిపిస్తుంది, మీ నాన్న కనిపిస్తాడు, మీ తమ్ముడు కనిపిస్తాడు, అందరు కనిపిస్తారు. సో ఇమ్మాయిల్ అట్లాగా ఆ టీవీలోనే ఉంటాడు కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం వీళ్ళందరినీ తీసుకొస్తారు ఏదో దానికి, అలా హెల్ప్ చేస్తాడు ఏదో విధంగా. కళ్యాణ్ డాడీ వద్దాం అనుకుంటున్నారంట, బట్ వీళ్ళే మమ్మీ అన్నారంట అని. వీళ్ళే డాడీ అంటారేమో అనుకున్నా నేను, ఎందుకంటే మేబీ మన తెలుగులో డాడీ సెంటిమెంట్ కంటే మమ్మీ సెంటిమెంటే పండిద్దేమో అనుకుని ఉంటారు. ఎందుకంటే ఇది హిందీ సీజన్ 10తో కంపేర్ చేసి చెప్పాను కదా, ఇట్లాగే ఒక కామనర్ పేరెంట్స్ మాట్లాడకుండా 2-3 సంవత్సరాలకు దూరంగా ఉంటాడు. నాకు కళ్యాణ్ స్టోరీ కరెక్టే తెలీదు, మాట్లాడకుండా ఉన్నాడా లేదా, ఎలా మాట్లాడుకున్నారు, సగం మాట్లాడుకోలేదని పారిపోయి వచ్చాడు కదా చేస్తారు. తర్వాత వాళ్ళ నాన్న ఎంటర్ అయినప్పుడు ఫుల్ మామూలుగా ఉండదు అసలు ఎమోషనల్ ఎపిసోడ్. ఆ దెబ్బకు విన్నర్ అయిపోయాడు ఆయన, ఆ రేంజ్ ట్రిగ్గర్ అయింది, నేషనల్ వైడ్ ట్రిగ్గర్ అయింది. ఇదే అసలు ఆయన కోసం ర్యాలీలు కూడా చేశారు ఓట్లు వేయడానికి లాస్ట్లో. మన్వీర్ గుజ్జర్ పేరు. సో డాడీ వద్దాం వీళ్ళ మమ్మీ అయినారు, మమ్మీని పంపించారంటే ఇమ్మాయిల్ అందరూ వచ్చారంట, ఇక్కడికి వచ్చారంట, మీ కజిన్ వచ్చిందని అడుగుతాడు స్పెసిఫిక్గా. నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి కజిన్ ఎవరు, ఏం మాట్లాడుకున్నారు వీళ్ళు, మనం మిస్ అయింది ఏముంది ఇందులో, ఏదో కజిన్ వచ్చిందా అంటే కళ్యాణ్ డాడీ రాలేదు కానీ ఫ్రెండ్స్ అందరూ బయటే ఉన్నారంట, ప్రియానా ఏదో పేరు చెప్పాడు. ఓకే మేబీ మన ప్రియా కోసం అన్నారా అంటే, మన ప్రియా అంటే మనం చుట్టాలు కదా, బిగ్ బాస్ కంటెస్టెంట్లేని మీరు చుట్టాలు అయిపోయారా అనదు, మనం మాట్లాడిందే లేదు కానీ వచ్చిందంట అంటే అంటాడు. సో బయట ఉన్నారు అన్నట్టు, తమ్ముడు అందరూ వచ్చారంట, ఇక్కడే ఉన్నారంట, వాళ్ళు స్పెషల్గా మదర్ని మాత్రం రమ్మంటే ఆవిడని లోపల పంపించారంటే మిగతా బయట వెయిట్ చేస్తున్నారు ఏదో చెప్తా ఉంటాడు. దాని తర్వాత నెక్స్ట్ సీను కట్ చేస్తే బయట సోఫా మీద బర్నీ అని కూర్చోంటే బర్నీ అన్న భుజాల మీద తనుజ వాలి చక్కగా సేద తీరుతూ ఉంటుంది. దానికి కాసేపు అయిన తర్వాత కళ్యాణ్ వచ్చి పక్కన కూర్చుంటాడు. నాకు ఇది కూడా ఒక హింట్ ఇచ్చారేమో, వాళ్ళు కూడా నేను బాగానే చూసుకున్నారు, నువ్వు వాళ్ళతో ఎప్పట్లాగే ఉండు, ఏం పెట్టుకో మాకు గొడవలు అని చెప్పి అన్నారేమో అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా, నా పర్సెప్షన్, నా ఊహ ఆహా అనిపించవచ్చు, నా ఊహ చీహి అనేది ఏదైనా అనిపించుండొచ్చు, కానీ అలా అనిపించింది నాకు. సో ఇలా హింట్స్ ఇచ్చారేమో, మనకి లేపేసేయడేమో బిగ్ బాస్ మామ, అది మరి టైమింగ్ ఇష్యూ ఏంటన్నది తెలియదు కానీ, బట్ ఎందుకో మరి. దాని తర్వాత మళ్ళీ కామెడీ చేస్తారు. సుమనన్న రేషన్ మేనేజర్ కదా, అరే బిర్యానీలు ఫ్రిడ్జ్లో పెట్టి రేపుతానండి, వండినవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, దాంట్లో నరిస్తే ఆ అమ్మాయి వచ్చి కాసేపు తనుజ గారు వచ్చి ప్రేమతో చెప్పు సుమ్ము అని చెప్పి ప్రేమతో చెప్పండి, అన్న వేస్ట్ అయిపోతుంది అందరు తినండి, నేను ప్రేమతో చెప్పినాను తన్ను అని అంటూ ఉంటారు. సో తన్ను అనే అంటారు, ప్రేమగానే మాట్లాడుతున్నారు, ఇంపాక్ట్ ఏం కనిపించలేదు ఇప్పటివరకైతే మాత్రం. రేపు ఎప్పుడైనా నామినేషన్స్ ఎందులోనే కనిపిస్తే మాత్రం నాకు తెలియదు ఇంకా. సో అలా కాసేపు దాని గురించి మాట్లాడుకున్నారు. దాని తర్వాత కళ్యాణ్ అంటాడు, అమ్మ అని చెప్పి నువ్వే కదా ఇక్కడ పద్దాక అమ్మ అంటావు, నీకోసం వచ్చారేమో ఎవరైనా అనుకున్నాను కానీ, బట్ ఆ సాంగ్ కనుక నాకు ఏడుపు వచ్చిందని, అక్కడ ఉన్న మూమెంట్స్కి బయట ఉన్న మాకు ఏడుపు వచ్చేద్ది, ఇంకా లోపల ఉన్న వాళ్ళకి రాదా ఏంటి, మనం పిచ్చలైట్ అనుకున్నాను కానీ ఏడుపు వచ్చేసినాను. రీతు నాకు తెలుసు, నాకు బంపర్ ఆఫర్ రేపే ఇచ్చారు, నాకేదో పనిష్మెంట్ ఇది, నాకు రేపు లాస్ట్గా ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది అనమాట. మీ అమ్మ ఏదో గట్టిగా ప్లాన్ చేసి ఉంటుంది, అందుకే నేను లాస్ట్ పెట్టింటారని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు. దాని తర్వాత కళ్యాణ్ అండ్ తనుజ మళ్ళీ ఇంకో చోట కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇంకేమైనా చెప్పారా అని అడుగుతుంది కళ్యాణ్ని తనుజ. అలాగా ఇంకేమైనా చెప్పారేమో, ఏమైనా ఇన్ఫర్మేషన్ లాగుదాం అనుకున్నారో మరి తెలుసుకుందాం అనుకున్నారో. కళ్యాణ్ ఇంత సపోర్ట్ వస్తుందని అనుకోలేదు, కల్లో కూడా అనుకోలేదు, ఇంత ఆదరణ వస్తుందని చెప్పి, బాగా ఆడుతాం అని అన్నారు అనగానే, ఇంకేం చెప్పారు అంటే మళ్ళీ అనగానే కప్పు కోసం వెయిటింగ్, ఎప్పుడే టీ అయితే కాఫీ తాగుతాడు, ఈ కప్పు కోసం కాదు అసలు కప్పు కోసం అనగానే అక్కడ కట్ అవుతుంది. దాని తర్వాత ఇది మేజర్ డిస్కషన్. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకో మేజర్ డిస్కషన్, ఇది కూడా బాగుంటుంది. ఇమ్మాన్యుయల్, రీతు, సంజన, దివ్య, డెమోన్ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. రీతు మనం మోస్ట్ రిలాక్స్డ్గా వచ్చాం కదా ఇమ్ము అంటది, గుర్తుంచుకోండి. ఇమ్మాన్యుయల్ రిలాక్స్డ్ అండ్ క్లారిటీగా వచ్చాను నేనైతే అంటాడు.
మనం మోస్ట్ రిలాక్స్డ్గా వచ్చాం కదా ఇమ్ము అంటే ఏంటమ్మా మీరు అందరూ మాట్లాడుకుని వచ్చారమ్మా మీ ఇద్దరు కలిసి మీకు ఎట్లా తెలిసి ఎంత రిలాక్స్డ్గా వచ్చారని మా ఈ రీతు తనూజ ఇమ్మాన్యుల్ నాకు మాత్రం పెచ్చడవుటే వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకొని వెళ్దాం ఓకే ఇలా చేద్దాం పైన అట్లీస్ట్ ఒక పాయింట్ అని అనుకుని వచ్చుంటారు అని అనుకుంటున్నా ఎందుకంటే నామినేషన్ ఏదైనా అరుచుకుని మొత్తం కలిసిపోతారు ఎండ్ ఆఫ్ ద డే రిలాక్స్గా వచ్చారు. కానీ వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ ఇమ్మాన్యుల్ మాటలు బాగుంటాయి కానీ వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళ బిహేవియర్ అంతా చూసి ఏమో ఇరుక్కుపోయినాయంటే ఇక్కడికి వచ్చి మనమేమో ఫుల్ ఫన్ చేద్దాం అనుకునే మూడ్లో ఉన్నాము వీళ్ళేమో ఏ ఫన్ చేసినా బెడిసి కొడుతుంది అంటే కామనర్ సైడ్ సైడ్ ఉన్నారు వీళ్ళేమో టెనెంట్స్గా ఉన్నారు ఏం చేసినా బెడిసి కొడుతుంది వచ్చి ఏమైనా తప్పు చేశానా ఏంటి అని చెప్పి ఫీల్ అయ్యాడంట. కొడుతుంది ఏంటి అని అనుకుంటున్న టైంలో అని ట్రామాలోకి వెళ్ళిపోయాను కొంత సో ట్రామాలోకి వెళ్ళిపోయాడు అంటే ఇంకేం చేయలేము ఇక్కడ ఫన్ ఏం చేయలేము నాకు అర్థమైపోయింది వీళ్ళు ఏం చేసినా రివర్స్ అయిపోతారని చెప్పి అనుకున్న తర్వాత అప్పుడు ఈమె తగిలింది ఎవరు ఆవిడ సంజనా గారు గల్రాడి గారు తగిలారు ఆ టైంలో అక్కడ తగలంగానే మన బండి ఈ బండి వెనకాలెక్కించుకొని ఆ బండిని వెనకాలెక్కించుకొని ఇంక మెల్లగా బండి లాగిచ్చాము సో ఇద్దరు బండ్లు లాగేసుకుంటా ఒకరి మీద ఒకళ్ళని జోక్స్ వేసుకుంటా ఆ 2 వారాలు ఎలా గడిపామ్మా అని చెప్పి అది కామెడీ చేయాలని అంటే బేసిక్గా తన ఫ్యాక్టర్ అదే తనకున్న ఇది కామెడీ చేయటం కాబట్టి అది చేయకుండా ఎక్కడ ఉండిపోతానో అనుకున్న వీళ్ళందరం చూస్తే భయం వేసింది బట్ ఈవిడ తగలంటే ఈవిడ జోకులు వేసుకుంటే నెమ్మదిగా ముందుకెళ్ళిపోమని చెప్తున్నాడు. వేరే వాళ్ళ జోక్స్కి వెళ్లకుండా ఎందుకు అంటే హరీష్ గారు అంటే వేరే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే హరీష్ గారు ఇచ్చిన స్ట్రోక్కి అలా ఉంది నాకు సో ఆ రెడ్ ఫ్లేవరు గుండంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏదైతే జరిగిందో తనకు కొంచెం అదొక గట్టిగా స్ట్రోక్లా తగిలి ఇంక వేరే వాళ్ళ జోలికి వెళ్ళదంట కావాలని కొంచెం బాడీ షేమ్ అన్నట్టు ఆయన తీసుకెళ్లారు కాబట్టి ఇంక దాని తర్వాత మాత్రం నేను అసలు అమ్మో ఎందుకులే అని చెప్పి ఇంక ఆగిపోయానని చెప్పి నిజంగానే ఈ సీజన్ ఇమాన్యుల్ ఆసు వేసిన స్కిట్లు ఇవన్నీ ఒకటి 2 బట్ కొంచెం తగ్గాడు స్టార్టింగ్లో ఇదే ఈ దెబ్బల వల్ల. నెక్స్ట్ డెమోన్ ఏదో అంటాడు డెమోన్ ఫస్ట్లో దారుణం ఏదో అంటాడు ఓవర్లాప్ అవడం వల్ల వినిపించలేదు అనమాట. దివ్య అంటది ఫస్ట్ వీక్ నిజంగా చాలా వరస్ట్గా చేశారు ఓనర్స్ కానీ ఎవరంటే మన కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓనర్స్గా వరస్ట్గా చేశారు అలా చేయకుండా ఉండాల్సింది అన్నట్టు చాలా స్ట్రిక్ట్గా చాలా టూ మచ్ అయిపోయింది అని దాని తర్వాత ఇంకేదో చెప్తుంటే మ్యూట్ చేస్తాడు బిగ్ బాస్. సో అప్పుడు ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పాయింట్ ఏంటంటే చాలా వరస్ట్గా చేశారు అంటే అందులో వరస్ట్గా చేసిన వల్ల అటు కామనర్స్ అందరూ కలిపి చేస్తుంటే అక్కడే కళ్యాణ్ ఉన్నాడు వీళ్ళ మధ్యలో సెంటర్లో కూర్చొని ఉంటారు బయట గార్డెన్ ఏరియాలో అటు సైడ్ వెనకాల డెన్లో తనుజ ఉన్న కళ్యాణ్ కూర్చుంటారు అక్కడేమో కళ్యాణ్ ఉన్నాడు ఇక్కడేమో డెమోన్ ఉన్నాడు వీళ్ళిద్దరు కూడా పార్ట్ ఆఫ్ కామనర్సే కదా ఏదో మరి కళ్యాణ్ వినకపోయినా డెమోన్ అంటాడు కదా డెమోన్ కూడా తందాన అంటూ ఉంటాడు ఏంటో చాలా స్ట్రిక్ట్గా చాలా ఇచ్చేసారంటే మళ్ళీ కసేమంతా డెమోన్ అంటాడు నేను కన్ఫర్మో కాదో తెలియదు అంటే షోకి రావడానికి బట్ నేను కన్ఫర్మ్ అవుతా అని చెప్పి నమ్మకంతో నువ్వు వచ్చే ప్లీజ్ అని చెప్పి దివ్యాని అడిగేవాడంట నేనే కన్ఫర్మ్గా తెలియదు కానీ నేను వెళ్ళిపోతానని చెప్పి నమ్మకంతో దివ్య నువ్వు కూడా రా అంటే అంటా ఉండేవాడంట. దివ్య ఎంత గట్టిగా చూడు వచ్చాను కదా అని చెప్పి అనుకుంటుంటారు ఇక్కడ డిస్కషన్ కట్ అయింది. దాని తర్వాత మళ్ళీ దివ్య ఏదో గొడవ పెట్టి ఆలు పీస్ అని చెప్పి ఏదో చెప్తా ఉంటుంది ఆలు పీస్ ఏదో గొడవ అయింది ఏదో అని చెప్పి ఎందుకు స్టార్ట్ అయింది ఈ డిస్కషన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాడు. ఇమాన్యుల్ రాముగాడు తింటుంటే ఆలులో పీస్ అడిగింది సో వాడు ఒకసారి టెనెంట్స్ని అడిగి అంటే వాళ్ళు పెద్ద గొడవ చేశారు. ఇప్పుడు ఏదైతే డెన్ ఏరియా ఉందో అక్కడ ఏమైందంటే ఒక రోజు టెనెంట్స్కి ఫుడ్ వస్తుంది ఆ ఫుడ్లో ఆలు ఎన్ని ఉండే బయటికి ప్రియా కొంచెం నోరు ఊరుతుంది అంటే టేస్ట్ చేయాలనిపించింది ఆ స్పూన్ పట్టుకొని రెడీ అయిపోతారు ప్రియా శ్రీజ రెడీ అయిపోయి కరెక్ట్గా తిందాం అనుకునే టైంకి రాము లాగేస్తాడు అమ్మో నాకేదైనా అయిద్దేమో మళ్ళీ నాకైనా పనిష్మెంట్ ఇస్తారని చెప్పి లాగేస్తారు అప్పుడు పెద్ద గొడవ చేస్తారు వాళ్ళు మా బనానాలు తినేసి మా యాపిల్ తినేసి అసలు రూల్ ఏంటంటే మాది మీరు తినకూడదని రూల్ ఉంది కానీ మీది మీరు తినకూడదని రూల్ లేదు ఇదేంది ఇది అని చెప్పి పెద్ద గొడవ చేస్తారు. దాని గురించి ఇక్కడ రెఫర్ చేస్తారు అనమాట. రీతు నేను ఇప్పుడు లేను నేను తర్వాత వచ్చి చెప్తాను దివ్య అప్పుడు అది చాలా మిస్ఫైర్ అయిపోయింది తనకి అంటారు. నాకు తెలిసి మేబీ ప్రియా కోసం చెప్తుంది సో ప్రియా కోసం డిస్కషన్ స్టార్ట్ అయింది ఒక్కొక్కరి కోసం డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. సో ఆ డిస్కషన్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద మైనస్ అయ్యి మిస్ఫైర్ అయిపోయింది ప్రియాకి అని ప్రియాని వర్డ్ లేదు కానీ తనకి అంటది. సో మనకు అర్థమైంది ప్రియాకి ఎందుకంటే ఆ కూడా ప్రియా నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఇమాన్యుల్ నేను అప్పుడు తిట్టాను వెళ్ళి అరే ఎందుకురా ఆలుకి ఎందుకురా అలా చేయొచ్చు కదరా అంటే అన్నా నేనేమన్నానన్నా నేను ఇలా అన్నానన్నా అంతే అన్నాడు అనగానే ఓహో అనుకున్నాను అనగానే రీతు ఏమైందిరా అంటే నేనేమనలేదు అన్నాడు తను కూడా అడిగిద్ది. సో వాళ్ళని అడిగేసి ఇస్తానన్నాను తిట్టేసి వెళ్ళిపోయారు అంటే టెనెంట్స్ అందరిని అడిగిస్తానని తిట్టేసి వెళ్ళిపోయారు అనగా సంజన గారు వాడు భయపడిపోయాడు నామినేషన్ చేసేస్తారని నన్ను నామినేషన్లో వేస్తాను. ఆ రోజు రాము పక్కన సంజన గారు కూర్చొని ఉంటారు. అది అయిన తర్వాత మళ్ళీ అక్కడ కట్ అయింది. మళ్ళీ దివ్య ఫుడ్ విషయంలో అరిచి ఏడ్ చేసింది అది చూసి ఫస్ట్ వీక్ ఎపిసోడ్ చూస్తే సంజన గారు ఎవరో ఫుడ్ విషయంలో అరిచి చేసేసారు. సో దాని తర్వాత నేను అంటే తర్వాత నువ్వు మొత్తం చూసా అంటే ఫస్ట్ వీక్ ఎపిసోడ్స్ చూసా సెకండ్ వీక్ నుంచి కొద్దిగా లైవ్ కూడా చూసా. సో తనకి మేబీ ఇక నా అనుమానం ఏంటంటే బిగ్ బాస్లో క్లారిటీ ఇచ్చి ఉంటారు మీరు వస్తారమ్మ గారు చూసుకుంటూ ఉండండి లైవ్ అని చెప్పి ఒక కాంటాక్ట్ చేసి ఉంటారు. అదర్వైజ్ వీళ్ళెవ్వరు కూడా లైవ్ చూడరు. అంతెందుకు నేనే వేరే పనుల్లో ఉంటే కనుక నేను కూడా ఎపిసోడ్ చూస్తాను కదా లైవ్ చూడడం కదా సో లైవ్ చూడరు వీళ్ళకి చెప్పుంటారు కొంచెం గట్టిగా చూస్తూ ఉండండి మీకు ఛాన్స్ ఉంది అని చెప్పుంటారు అందుకనే లైవ్ చూశారు అలా చెప్తారు.
మీరు మా దృష్టిలో ఉన్నారు, సో ఒక ఇంటర్వ్యూనో ఒక కాలో ఏదో ఒకటి వచ్చు, రెడీగా ఉండండి, ఏదైనా జరగచ్చు అన్న విధంగా ఒక హింట్ ఇస్తారు. సో దాన్ని బట్టి వీళ్ళు ఫాలో అవుతుండాలి. ఈమెయిల్ అంటే ఫస్ట్ సెకండ్ వీక్ అసలు ఫన్ లేదు కదా అనగానే దివ్య జీరో ఫన్ అనగానే సంజన గారు గుడ్డిది ఎలా పోయింది, అది ఫన్గా పోలేదా అని. మేడం మీరు గుడ్డు కోసం తగలెట్టేశారు, ఫన్ పోవటం ఏంటి? దివ్య ఫన్ కాదు, దాంతో క్యూరియాసిటీ పెరిగింది. మీరు తినింది ఒక గుడ్డు, వీళ్ళు ఎందుకు ఇంత చేస్తున్నారు అని చెప్పి ఇమానుయల్ భరణి అన్న హరీష్ అరుచుకోవడం వల్ల కొంచెం సీరియస్ ఏంటంటే వాళ్ళిద్దరు అరుచుకున్నారంటే ఇక్కడ దివ్య మాట చెప్పింది కరెక్ట్గా చెప్పింది. అదేంటంటే 4 daysకి ఎంతకో అయింది అది, ఆ విషయం మ్యాటర్ అయింది. అదొక క్యూరియాసిటీ పెరిగింది దాంతో షో చూడటానికి. షో స్టార్ట్ అవ్వగానే చూడరు కదా, ఇది ఒక ఎలిమెంట్ క్యూరియాసిటీ పెరగగానే. ఎగ్జాక్ట్లీ ఈ షో ఫస్ట్ 2 వారాలు నడిచిందంటే దానికి కారణం మాత్రం హ్యాండ్స్ డౌన్ సంజన గారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇది ఫ్యాక్ట్. సంజన గారు లేకపోయింటే కనుక స్టార్ట్ ఆఫ్ ద సీజనే ఇది ఒక ఫ్లాప్ షో కింద వెళ్ళిపోయేది. బిగ్ బాస్ టీం సంజన గారికి ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ 2-3 వారాలు మాత్రం సంజన గారి వల్లే నడిచింది. ఆవిడ కొత్తదనం తీసుకొచ్చారు ఈ షోకి. రెగ్యులర్ బిగ్ బాస్ తెలుగు ఫార్మాట్లో కాకుండా కొంచెం కొత్తగా కాంటెంట్ ఇచ్చినా కూడా అది ఎంతవరకు ఇవ్వాలి, ఏం చేయాలి, మనం ఎక్కడ మాట్లాడకూడదు, ఎలా ట్రిగ్గర్ చేయాలి, ఎలా ట్రిగ్గర్ చేయకూడదు, ఇరిటేషన్ వస్తే మనం ఏం చేయాలి, పక్కన వాళ్ళకి ఎలా తెప్పించాలి అన్నది కొత్తగా ట్రై చేశారు. జనరల్గా అయితే అది చాలా నెగిటివ్ వెళ్ళిపోతుంది, కానీ ఆవిడ చాలా చాకచక్యంగా దాన్ని డీల్ చేశారు. అది ఆవిడ తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలియదు, కానీ చాలా గట్టిగా చేశారు. నాకైతే మాత్రం చాలా కొత్తగా అనిపించింది. అప్పట్లో నేను చాలా పొగిడాను సంజన గారిని, అబ్బా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి. ఎందుకంటే అలాంటి కాంటెంట్ ఇవ్వటం కానీ అలాంటి ఫార్మాట్ కానీ హిందీ బిగ్ బాస్లో చూసేవాడిని నేను. అది మన తెలుగు బిగ్ బాస్లో ట్రై చేశారు. నాకు ఎక్కింది కాబట్టి ఎక్కిందని చెప్పా. నాతో పాటు చాలామంది ఆడియన్స్కి ఎక్కింది. కొంతమందికి ఒక వర్గానికి మేబీ అది ఇరిటేషన్గా ఇదిగా అనిపించవచ్చు కానీ, బట్ స్టార్ట్ ఆఫ్ ద వీక్స్లో మాత్రం ఈ షో నిలబడిందంటే మాత్రం దానికి కారణం సంజన గారే. హ్యాండ్స్ డౌన్ నేను ఏ టైంలోనే చెప్తా. సో ఇమాన్యుయల్ భరణి అన్న హరీష్ గారు అరుచుకోవటం వల్ల అలా వెళ్ళిపోయిందంటే ఈ ఎలిమెంట్ అంటారు. దాని తర్వాత సుమన్ అన్న భరణి గారు పక్కన కూర్చొని ఉంటారు. ఇంక డిస్కషన్ ఇక్కడ అయిపోద్ది. భరణి కూర్చుంటారు, రాను టఫ్ అయిపోద్ది అన్న, పోను ఇంకా ముందుకు వెళ్ళి టఫ్ అయిపోద్ది అని చెప్పి సుమన్ అంటాడు. అనుకుంటుంటారు. అవును వీళ్ళందరికీ కొంచెం టఫ్గానే వెళ్తుంది. దాని తర్వాత మదర్స్ కోసం మాట్లాడుకున్నారు అందరూ కలిసి. నెక్స్ట్ మళ్ళీ తనుజ అండ్ కళ్యాణ్ కూర్చున్నారన్నమాట. ఏదో బిర్యానీ కోసం మాట్లాడుకుంటారు. అంటే చికెన్ వేయకుండా ఓన్లీ బిర్యానీ రైస్తో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఏమవుతుంది, వెజ్ చేస్తే వెజిటేబుల్ బిర్యానీ అవుతుంది, లేదంటే ప్లెయిన్ రైస్ అవుతుంది, ఇందులో ఏముంది. కానీ ఇక్కడ మధ్యలో మనకు కట్ చేశారా, నాకు స్కిప్ అయింది తెలియదు. కానీ సడన్గా ఏమంటారంటే చాలామంది వస్తారు, అప్పుడు ఆలోచించి చక్కగా లైఫ్ పార్ట్నర్ ఎవరవుతారో కళ్యాణ్కి చెప్తూ ఉంటుంది అనమాట. కానీ నువ్వు సెలెక్ట్ చేసుకోవడం కన్నా ఫస్ట్ మీ పేరెంట్స్కి చూపించు లైఫ్ పార్ట్నర్ని. సో ఇఫ్ దే ఆర్ హ్యాపీ అంతా హ్యాపీ అన్నట్టు చెప్తా ఉంటే కళ్యాణ్ అయిపోయిందా అనగానే ఇలా చూసిద్ది. బిర్యానీ అయిపోయిందా అని అడుగుతున్నారా అనగానే ఎందుకురా అప్పుడే ఇదంతా ఈ పెళ్లి కోసం దీనికోసం ఎందుకు తనుజ గారు 23 సంవత్సరాలు ముక్కు పచ్చలారని పిల్లాడు, మామూలుగానే అల్లాడిపోతాడు. ఇంక పెళ్లి చేసుకుంటే అల్లాడిపోతాడు. కెరీర్ మీద ఫోకస్ చేయనియండి. తనుజ నేను చూడాలరా నీ పెళ్ళి అని చెప్పి, మీరు చూడాలని చెప్పి పిల్లడికి పెళ్లి చేసేస్తారా, బాల్య వివాహం, అదే ఊరికి అన్నయ్య బాల్య వివాహం అని చెప్పి ఏదో మధ్యలో మాట్లాడుతున్నాను అనుకోండి, సరదా మీరు కూడా నవ్వుకుంటారు. కొంచెం ఎవరైనా నిద్రలో చూస్తున్న వాళ్ళు అంటే కొంచెం నెమ్మదిగా నవ్వుకుండి, మా పక్కన ఎవరైనా సరే లేచి మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ నన్ను అంటారు. కళ్యాణ్ అది అవ్వదు, నేను చూడాలరా పెళ్ళి అంటే అది అవ్వదు అనగానే రీతు చాలా ఇంక ఏంది వీళ్ళిద్దరు అన్నట్టు చూస్తాడు. చెప్పండి ఇంకా చెప్పండి అనేది చెప్తుంటే కట్ చేస్తాడు. మళ్ళీ కట్ చేసిన తను చెప్పనా, నేను చెప్పనా అంటది. ఏదో మ్యాటర్ చెప్పనా అంటే అదే వాళ్ళ మమ్మీని నేనే ప్రేమతో కొట్టమన్నా అని చెప్పింది. అది కాదే పిచ్చిదానా, అది ఇలా అంటారు కానీ అది కాదే ఇంకోటి ఏదో ఉంది కదా అనగానే కళ్యాణ్ మొన్నటిది అంటాడు. సో మొన్న బయట నడుస్తున్నప్పుడు ఏడుస్తుంటే ఏడకు ఆపే అంటే అరిచి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ రోజు రూమ్లో కూర్చొని బతిలాడతాడు. సో అది ఆ రోజు రూమ్ కోసం చెప్పంటే అదేమైందంటే నేను ఎమోషనల్గా ఏదైనా చెప్పినప్పుడు ఏడు పాపు అన్నాడు. సో ఏడు పాపే అనగానే అంటే ఎమోషనల్గా ఏదైనా చెప్పినప్పుడు కంప్లీట్గా ఓపెన్ అప్ అయిపోవాలి. నేను ఏం చెప్తున్నాను ఏంటి అని చెప్పి అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఎవరైనా ఏడ్చేటప్పుడు వాళ్ళని వదిలేయాలి, లేదంటే కుదిరితే దగ్గరికి వెళ్ళి సరే ఓకే అనాలి, అంతేగాని ఆపు అనకూడదంట. ఇది తనుజ గారి పాయింట్ ఆఫ్ వ్యూ, అలా అనకూడదు అని చెప్పి. ఎందుకంటే ఆపు అంటే నాకు కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే నేను వాంటెడ్గా చేయట్లేదు కాబట్టి, అంటే నిజంగా ఏడుస్తున్నాను కాబట్టి ఆపమంటే ఇది ఏంటో ఇది రివర్స్లో చెప్పినట్టు ఉంది. అంటే మరి నేను వాంటెడ్గానే ఏడుస్తున్నాను కాబట్టి ఆపు అన్నది నాకు కోపం వచ్చింది అన్నారా, మరి ఏమన్నా నాకు అర్థం కాలేదు. కానీ సో నేను ఒక్క నిమిషం ఇది వెళ్ళిపోయింది అక్కడికి. సో ఆవిడ ఏడుస్తుంటే ఎమోషనల్గా ఉన్నప్పుడు అలా ఆపు అంటాం కరెక్ట్గా అనిపించలేదు. సో అంటే ఆపు అంటే నాకు కోపం వచ్చేసింది. అందుకే అప్పుడు కొంచెం కోపం వచ్చింది. నా చెల్లి దాని గురించి చెప్పింది, ఇంటి నెంబర్ 3 మావా. సో నా చెల్లి దాని గురించి చెప్పింది అనగానే మళ్ళీ నాకు స్పెసిఫిక్గా ఇలా చెప్పారా, నువ్వు ఇలాగో ఇది ఎగ్జాంపుల్, నువ్వు ఇలాగా అప్పుడు ఇలా కోపడుతున్నావు, వాళ్ళు ఏదో ఓదార్చడానికి వస్తే నువ్వు కోపడుతున్నావు, ఇలాగ ఇలా జరిగింది అని చెప్పారా, లేదంటే ఏడుస్తున్నప్పుడు ఆపితే అని చెప్పి జనరలైజ్ చేసి చెప్పారా, లేదంటే ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ఇరిటేషన్ క్రయింగ్ ఏడకు అది చెప్పారా,
నాకైతే పార్ట్ ఆఫ్ ద అనిపించలేదు, కొంచెం స్పెసిఫిక్గానే ఈ ఫీడ్బ్యాక్ పెట్టారేమో అనిపించింది, విత్ ఎగ్జాంపుల్ పెట్టారేమో అనిపించింది. బిగ్ బాస్ మా మాత్రం లేపాడు. ఇది నేను ఒక 80-90% షూర్గా అనిపిస్తుంది నాకు. ఇది మాత్రం నా చెల్లి దీని గురించే చెప్పింది అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పినట్టే కదా. మావా నువ్వు ఇట్లా కట్ చేసి పరదొప్పితే మేమేం చేయాలమ్మా చూడకుండా చూసి కూడా మాకు డాష్ అయితే ఎట్టా చెప్పు. తప్పనట్లేదు నేను. ఈ ఫీడ్బ్యాక్స్ రైటే, ఈ ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి, హింట్స్ ఇవ్వాలి, కానీ మనకు తెలియాలి కదా హింట్స్ అంటున్నాను నేను. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఒకవేళ అగ్రీ చేస్తే నేను ఏ కంటెస్టెంట్ని ఈ ఫీడ్బ్యాక్స్ తప్పు అయి చెప్పట్లా, మనకు తెలియాలి కదా యాజ్ ఆడియన్స్గా. నేను బిగ్ బాస్ని అడుగుతున్నా, మనకు చెప్పకుండా ఎట్టా ఉంచుకుంటారు, దాచుకుంటారు. మీరు దాచుకోవడానికా? మరి మీ లైవ్ ఎందుకు చూస్తున్నారు? లైవ్లో పెట్టచ్చు కదా ఈ పాయింట్స్, పోనీ ఎక్స్ట్రా కట్స్ ఏదైనా పెట్టచ్చు కదా, ఎక్స్ట్రా కట్స్ ఏదో పెట్టుకుంటున్నారు. దాని తర్వాత ఈ డిస్కషన్ అయిపోయింది. దాని తర్వాత దివ్య కెమెరాతో మాట్లాడుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ బిగ్ బాస్, ఇలా మీ వల్ల నేను మా మమ్మీ ఇక్కడికి వచ్చి అన్ని చూశారు, అందరికి మా మమ్మీ చూపిద్దాం అనుకున్నాను, చూపించాను. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసి నాకు ఏది కావాలంటే అది తెచ్చిచ్చి ఏది తగ్గకుండా చూసిన మా పేరెంట్స్కి దగ్గర నుంచి నన్ను సపోర్ట్ చేసింది. సో అలాంటి మమ్మీకి ఇక్కడ తీసుకురావడం నాకు హ్యాపీగా అనిపించింది అని చెప్పి కెమెరా చెప్పారు. బాగుంది, ఎందుకంటే పేరెంట్స్ తనని ఎంకరేజ్ చేశారు కాబట్టి తన వల్ల పేరెంట్స్ రావడం అదొక ఫీలింగ్, ప్రౌడ్ మూమెంట్. నెక్స్ట్ దాని తర్వాత తనుజ గారు అండ్ భరణి గారు. సో తనుజ పడుకొని ఉంటుంది, భరణి అన్న కెప్టెన్ రూమ్లో ఉంటాడు అనమాట. హార్ట్ఫుల్గా లేను అంటే మీకు తెలుస్తుంది అంటే నేనేం చెప్పను, ఎలా ఉండను ఏంటి అని చెప్పి ఇక్కడి నుంచి కట్ అవటం అంటే ఏం మాట్లాడుకుంటారంటే ఎందుకు సరిగ్గా లేవు మన ఇద్దరి మధ్యలో అన్నది, ఎందుకు లేను అంటే నేనేం చెప్పను అంటున్నారు. తర్వాత ఏమంటారంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ కూర్చుంటే ఐ విల్ నాట్ స్లీప్, మార్నింగ్ మాట్లాడతాను, నేను మళ్ళీ చెప్తానని చెప్తున్నాను కదా అంటారు. సో ఆ టాపిక్ ఎందుకు వచ్చింది, ఎవరైనా హింట్ ఇవ్వటమో లేదంటే ఇల్లు ఫీల్ అవటమో, మరి ఇందాక భుజం మీద అలా పట్టుకున్నప్పుడు ఇంతకుముందు మధ్యలో ఎందుకు మనకి గ్యాప్ వచ్చింది అనుకోవటమో, ఏదో సంథింగ్ దానివల్ల ఎందుకు లేను అంటే ఏం చెప్పను, సరే మార్నింగ్ మాట్లాడితే ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ నిద్రపోలేను అని అది చెప్తా ఉంటారు అనమాట. సో ఇది జరిగింది డిస్కషన్స్. ఒకటి మాత్రం చెప్తాను చూడండి, గుడ్ ఆర్ బ్యాడ్ తనుజ గారి ఫుటేజ్ ఎక్కువ ఉంటుంది. మేబీ దానివల్లే కొంచెం లేపేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు, ఆ సీన్స్ మనకేం చూపించలేదు. కొంచెం సంజన గారు వచ్చినప్పుడే వాళ్ళ పిల్లవాడి కొంచెం లైవ్లో ఉన్నాయి, నేను ఇందాక చూసాను అనమాట. అప్పుడు మరి మిస్ అయినట్టున్నాను, ఇందాక చూసా లైవ్లో కొన్ని ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా జరిగింది. చీర ఇచ్చారని చెప్పి సోషల్ మీడియా టాక్ అక్కడ డిస్కషన్ పెట్టుకుని అర్థమైంది. తనుజ కళ్యాణ్ వాళ్ళ మదర్కి చీర ఇచ్చారు. సో వాళ్ళదే బాండ్ ఉంది, దానికి రిప్రజెంట్ చేస్తే ఇచ్చుంటారు. సో కళ్యాణ్ చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు. మంచి ఎపిసోడ్ అవుతుంది కళ్యాణ్కి నాకు తెలిసి, మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక గుడ్ ఎపిసోడ్ లోడింగ్, ఒక ఎమోషనల్ ఎపిసోడ్ లోడ్ అవుతూ ఉంటుంది. నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి ఓటింగ్ ఇదంతా ఎఫెక్ట్ అవ్వచ్చు. మళ్ళీ దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాం ఎపిసోడ్ ఆ ప్రోమోస్ ఏమైనా చూసిన తర్వాత. ఇంకొక విషయం మావా, అదేంటంటే రేపు నేను మేబీ ఈరోజు చేసినట్టు వరుసగా ప్రోమో అనాలిసిస్ చేయలేకపోవచ్చు, ముందే చెప్తున్నా. నాకు ఆ కంటెస్టెంట్ ఇష్టం లేక ఏది కాదు, నాకు ఏదైనా వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ అంటే గుర్తొచ్చింది, ఇట్లా మధ్య మధ్యలో చెప్తా ఉండాలి, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే నాకు రేపు వర్క్ ఉంది, మీటింగ్స్ ఉన్నాయి వరుసగా. అది ఏమైనా ఒకటి రెండు తగ్గినా లేదంటే నేను స్కిప్ చేయగలిగి ఉంటే అప్పుడు నేను వచ్చి ప్రోమో అనాలిసిస్ టైం టు టైం చూసుకొని ఆ టైంలో ఉంటే కనుక చేస్తా, ఫుడ్ మానేసైనా చేస్తా. కానీ ఒకవేళ మీటింగ్లో ఉంటే మాత్రం కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, అంతేగాని మీరు మాత్రం మళ్ళీ దానికి పేరు పెట్టి నువ్వు కావాలని ఆ కంటెస్టెంట్కి అయితే చేశాను. నేను డే 1 కూడా చేయాలి, నేను ఈ రోజే చేశాను మొత్తం 3 ప్రోమోలకి అన్నిటికీ. సో అది సంగతి, కుదిరాని చేస్తా. ఇంకొక విషయం ఎక్స్ట్రా కట్స్ ఉంది, అది కూడా చూడాలి. సగం చూశాను, సగం పైపైన చూసుకుంటే వెళ్ళా. దానికోసం కూడా మాట్లాడుకుందాం అంటే ఒక కామెంట్ చేయండి. ఒక రేపు కావాలంటే రేపు డ్యూరింగ్ ద డే రెండు మీటింగ్లు కొంచెం 50-50 అవి క్యాన్సిల్ అయితే కనుక మనం మంచిగా సెట్ అయిపోయినట్టే, లేదంటే మాత్రం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అది సంగతి. సో దీనికన్నా ముందు ఓటింగ్ వీడియో ఉంది, ఎపిసోడ్ రివ్యూ కన్నా ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంది. రాంగ్ టైమింగ్లో పెట్టాను, నాకు అర్థమైపోయింది, ముందే పెట్టేసుకోవాల్సింది. అది చూడండి కుదిరితే. అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.